కిసాన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్యభామ శ్రీశక్తి. వ్రాసుకున్నవారు దేశరాజు లక్ష్మీకుమారి, చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి. సత్యభామ సత్యభామ వీరోచితమైన పోరాటం. నరకాసురుడు అనే రాక్షసుని వధించుట. ఈ రోజుల్లోనే కాదండోయ్, ఆ రోజుల్లో కూడా స్త్రీ పోరాటం మనం గమనిస్తున్నాం. ఎంతో నాజూగ్గా, సొగసరిగా, అందంగా, ముట్టుకుంటేనే మాసిపోయేలాగా మెలిమిలా మెరుస్తూ ఒయ్యారాలు పోతూ సత్యభామ ఆ నరకాసురుడు అనే రాక్షసుని ఎలా వధించిందా అనే ప్రశ్న మనకు కలుగుతుంది. అవునా, ఈ రోజుల్లో పిల్లల్ని తీర్చిదిద్దుకుని అత్తమామలను చూసుకుంటూ ఇంటిని అనుక్షణం వృద్ధిలోనికి తీసుకొచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్న వనితలు ఎందరో ఉన్నారు కదండి. బస్సు కండక్టర్లా, ఎయిర్ హోస్టెస్లా, పైలట్స్లా, మెట్రో డ్రైవర్లా, చివరకు అంతరిక్ష యాత్రకు కూడా మన వనితలు విజయం సాధించారు కదా. వీరందరూ ఇంకా ఎన్నో ఉద్యోగాల్లో మన సత్యభామ అవతారాలే. కలియుగంలో ఎన్నో సాధిస్తున్నారు, సాధించారు, సాధిస్తారు కూడా. అవునా, ఇంకా సత్యభామ కథలోకి వెళదామా? సత్యభామ కృష్ణులు చక్కటి ఉయ్యాల బల్ల మీద ఊగుతూ సరస శృంగారాల్లో తేలియాడుతున్న వేళ శ్రీకృష్ణుకు దేవతల మొర ఆలకిస్తాడు. ఆ నరకాసుర వధకు ఇంక జాప్యం చేయకూడదు అనుకుంటాడు. నరకాసురునితో యుద్ధం చేయడానికి బయలుదేరతాడు శ్రీకృష్ణ పరమాత్మ. అక్కడ ఉన్న సత్యభామ కూడా నేను యుద్ధం చూస్తాను అని మొరాయిస్తుంది. ఆమె శ్రీకృష్ణునితో అంటుంది. శ్రీకృష్ణుడు ఆమెతో ఇలా అంటాడు, సుకుమారివి, ఆ భీకర రణరంగానికి ఎలా వస్తావు? అక్కడేమీ తుమ్మెదల ఝాంకారాలు ఉండవు, మల్లెల వాసనలు గుబాళించవు. శత్రువుల ధనస్సులు ఝాంకారాలు, గుర్రపు డెక్కల ధూళికణాలు, ధనస్సు నుండి వెలువడే బాణాలు, రాక్షసుల సైన్య సమూహిక కదలికలు, నెత్తుటి మడుగులు, శత్రువుల శూలాల ఖడ్గాలు ఎదుర్కోవాలి. నువ్వు ఎక్కడికి రాగలవు? నేను శీఘ్రంగా పోయి పని ముగించుకుని వస్తాను అంటూ బుగ్గ మీద చిటికి వేసి అనురాగాన్ని చూపిస్తాడు. తన ప్రాణేశ్వరుడు తన వంక ప్రేమతో చూచి మధురంగా మాట్లాడేటప్పటికీ సత్యభామ ఇలా అంటుంది, దానవులనైనా దైత్యములనైనా నాకేమిటి, కోటగోడల వంటి మీ బాహువులు ఉండగా నాకేం భయం అంటుంది. నేను మీతో వస్తాను అని కరములు జోడించి అంటుంది సత్యభామ. ఇద్దరూ కలిసి చిట్ట చివరకు రథము పైన నరకాసురుని నగరానికి వస్తారు. అది ప్రాగ్జ్యోతిష నగరము. శ్రీకృష్ణుని శంఖనాదం విని కొందరు రాక్షసులు అక్కడికక్కడే మరణిస్తారు. శ్రీకృష్ణుడు యుద్ధము రాక్షసులను అణచుట చూచి తన ప్రాణనాథుడు అలసిపోయాడని తలచి తను కూడా యుద్ధంలో పాల్గొనాలని నరకాసురుని సంహరించాలని తలచి సత్యభామ వెనక నుంచి ముందుకు వస్తుంది. శ్రీకృష్ణు వద్దకు హఠాత్తుగా దూకుతుంది. సత్యభామ రోషములో కనుబొమ్మలు ముడిచి వీర విహారంతో కన్నులు ఎర్రచేసి శత్రువుని చంపడానికి బాణప్రయోగం చేస్తుంది. అదే సమయంలో శ్రీకృష్ణుడు అనురాగ చూపులతో మందహాసంతో ఆమె వంక చూసి ఇవి నీకు ఆశీస్సులు సుమా అని కనుసైగలతో ఆమె వంక చూపులను ప్రసరిస్తాడు. ఆ పరమపురుషుడు, ఆయనకి తెలీదా అసలు విషయం? జగన్నాటక సూత్రధారి మురారి బిగ్గరగా మాట్లాడుకుంటూ ఉంటే మాట్లాడకూడదు అనే ముగ్ధ యుద్ధభూమిలో సింహగర్జన చేసిన ఆమె వీరవిహారం చేసి బాణ పరంపరలు ముగ్ధుడై అలా చూస్తూ ఉండిపోయాడు శ్రీకృష్ణ భగవంతుడు. అవురా, వనితలు ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనగలరు అంటూ ఆమె వంక అనురాగంగా చూస్తాడు.
అంతటి రూపలావణ్య ముగ్ధ మనోహర రూపసి సత్యభామ యుద్ధభూమిలో వీర విహారం చేసి ఆ నరకాసుని వధించడానికి సిద్ధపడుతుంది. సత్యభామ నరకును చంపుటకు బాణ పరంపరలు వదిలింది. అది దావాగ్నికి నరకుడు ఒక పెద్ద చెట్టు వలె కూలిపోతాడు. ఎగురుతున్న ఆమె పైటి చెంగు హరికి మన్మధుని పతాకం వలె, శత్రువునకు తోకచుక్క వలె కనపడుతుంది. ఆమె దర్శనము హరికి అమృత జల్లు వలె కనిపిస్తుంది. బడబాగ్ని వలె నరకాసునకు తోస్తుంది. ఆమె శ్రీహరికి శృంగార రసము, శత్రువునకు వీరరసము వెదజల్లుతున్నట్టు కనిపిస్తుంది. అలా ఆమె యుద్ధం చేస్తూ నరకాసుని వధిస్తుంది. సత్యభామ శ్రీకృష్ణుడితో ప్రయాణం ఆ విధంగా జరుగుతుంది. సత్య, నీకు విజయలక్ష్మి భరించింది. నరకాసుని చెర నుంచి దేవతలను కాపాడావు, మునులను రక్షించావు, విజయోస్తు అని దీవిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. దేవతలు మునులు పుష్పవర్షం కురిపిస్తారు. నరకాసురుడిని వధించబడిన వేళ శ్రీకృష్ణుని మీద, సత్యభామ మీద సంతోషంతో మనసారా దీవిస్తారు ఇద్దరిని. చూసారా మన నారీమణి ప్రతిభ? శ్రీశక్తికి జోహార్లు. ఏమంటారు మీరు? సత్యభామ గురించి రాసుకున్నాను. కొన్ని పుస్తకాల ఆధారంగా సత్యభామ స్టోరీ నాకు తెలిసిన విధంగా రాసుకున్నాను. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి ఛానల్. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.